నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవుల విషయంలో అందరికీ సమాన న్యాయం చేయలేకపోతున్నారు అంటున్నారు. కేవలం కొందరికే పదవులు దక్కడంతో మిగిలిన వారు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్న వారితో పాటు ఎంపిక చేసిన కొందరికి నామినేటెడ్ పదవులు లభిస్తున్నాయి అంటున్నారు. ఇప్పటి వరకు భర్తీ అయిన పోస్టుల్లో బీసీలకు, శెట్టి బలిజ సామాజిక వర్గాలకు దక్కింది తక్కువేనని అంటున్నారు. ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలకే పదవులు ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. గత ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తేనే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అన్న విషయాన్ని గుర్తు తెస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పటికీ తమకు టికెట్లు దక్కకపోయినా, తాము చెప్పిన వారికి సీట్లు రాకపోయినా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ కోసం పనిచేశాము అని, అయితే అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారికే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ మిగిలిన సామాజిక వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గమే గత ఎన్నికల్లో గెలిపించలేదు అని, కులాలు మతాలకు అతీతంగా పనిచేయబట్టే అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించాము అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఈ ఎంపికపై వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి. పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ మాటలు ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి పదవులు ఆశించకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని ఆకాంక్షతోనే కసితో పనిచేశాము అని చెబుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల భర్తీ చూసిన వారికి ఎవరికైనా కాపులకు అత్యధిక ప్రాధాన్యతమిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో మిగిలిన సామాజిక వర్గాలు కొంత గుర్రుగా ఉన్నాయి. అయితే భర్తీ కావాల్సిన పోస్టులు చాలా ఉన్నాయని, దశల వారీగా అందరికీ అవకాశం కల్పిస్తాము అని పార్టీ నాయకత్వం చెబుతోంది. మొత్తం మీద పదవుల పంపకం మాత్రం జనసేన పార్టీలో కాకరేపుతోంది. 1 by 1 వరుసగా అందరికీ పోస్టులు దక్కుతాయి అని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇస్తున్నారు. అంతవరకు ఓపిక పట్టాలి అని కోరుతున్నారు.